గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మా వ్యవసాయ భూములను లాక్కోవద్దని రైతులు అధికారులకు డిమాండ్ చేశారు. లక్షటిపేట మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ వ్యవసాయ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట, హాజీపూర్ మండల గ్రామాల రైతులు మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములను కోల్పోయామని, అరకొర నష్టపరిహారాన్ని ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ ను మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుమారు లక్షటిపేట, హాజీపూర్ మండలాల్లోని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు పంటలు పండే భూములను రైతుల భూములను మా భూముల కట్టొస్తే వెంటనే రైతులపై కేంద్ర ప్రభుత్వాల ముందు వైఖరి వెంటనే మా రోడ్డు రహదారిలో మా భూములు పోతున్నాయి సార్. మేము ల్యాండ్స్ మాకు ఉన్నది ఆధారం ఒక వ్యవసాయము. ఈరోజు మా భూములు మీరు తీసుకుంటే మాది మా ఆదాయం ఏముంటుంది సార్? మా పిల్లలకి ఏముంటుంది? ఈ స్థిరాస్తులు సార్ ఈరోజు బీడు భూములు కాదు, మావి పంట భూములు. మాకు 2 పంటలు వస్తాయి సార్. అదే పంట లేకపోతే మా పరిస్థితి ఏం కావాలి? మా పిల్లల పరిస్థితి ఏం కావాలి? అది మాకు న్యాయం జరగాలి. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం. మొన్న 2 days బ్యాక్ అప్పుడు వచ్చినాం సార్. మేము ఏ రోజు వచ్చినా మమ్మల్ని ఒక ఆర్డీఓ పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేరు, కలెక్టర్ సార్ పట్టించుకుంటలేరు సార్. మా పరిస్థితి ఏంటిది? ఈరోజు పాత ఉన్న అలాట్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? అది ఉన్న రోడ్డును ఎక్స్టెన్షన్ చేసుకోండి, కానీ మాలాంటి రైతుల భూములు లాక్కోవద్దు సార్. అన్యాయంగా మా రైతులను రోడ్డు పాలు చేయొద్దు సార్. మా పిల్లలు మేము రోడ్ల పాలు అవుతాం సార్. ఈరోజు మేము అడక తినాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఈ రోడ్లు తీసుకోవద్దని కోరుకుంటున్నాము. మాకు భూములు కావాలి అని ఖచ్చితంగా మీ గవర్నమెంట్ రోడ్డు పడుతుంది అని ఖచ్చితంగా అంటే మాకు భూములు మాది ఎంత తీసుకుంటున్నారో మాకు అలాంటి పంట భూములు అక్కడే చూంచండి సార్. అలా అయితే మేము ఇస్తాం సార్. లేదంటారు మార్కెట్ రేట్ ఎంత ఉందో కనుక్కోండి, అది ఇవ్వండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తాము అని మాకు ఏది చెప్పకుండా లాక్కుంటున్నారు. మా గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తే మాత్రం మేము తీసుకోము. ఉన్న హైవేని ఎక్స్టెన్షన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మేము. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఆర్డీఓ కానీ, ఎవరు ఏ ఆఫీసర్స్ మమ్మల్ని పట్టించుకోలేదు. రైతు ఇంత హీనంగా కనబడుతున్నారా ఈరోజు? మీకు ఊర్లు మొత్తం ఇక్కడ నుండి మోదల నుండి ముల్కల వరకు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 1000 ఎకరాల భూములు కోల్పోయినాం. మా పోతపల్లిలో కూడా మేము కూడా మాది 6 ఎకరాల భూమి పోతపల్లిలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో వేయింది. ఇప్పుడు మళ్ళీ పాత అలైన్మెంట్ను మార్చి కొత్త అలైన్మెంట్ అని మళ్ళీ పోయిన భూములనే మళ్ళీ మిగిలిన భూములను కూడా ఇదివరకు ఒకసారి నష్టపోయినాం. అటువంటప్పుడు మళ్ళీ మా భూములు ఏదో కొద్ది ఉన్న భూముల వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఆ భూములను కూడా లాక్కుందామని మళ్ళీ వచ్చిండ్రు, అలైన్మెంట్ చేసిండ్రు. సర్వే అంటే సర్వేకి మాకు ఇప్పటికే పోయినాయి మా భూములు. మేము ఇవ్వదలుచుకోలేదు, ఇవే ఇచ్చే పరిస్థితి లేదు. మాకున్నాయి కొద్ది భూములే. మేము ఆ భూములు ఇస్తే మాకు బ్రతుకుదేరు లేదని అందరితో, ఆర్టీఓ గారితో, ఎంఆర్ఓ గారితో, కలెక్టర్ గారితో, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారితో, ఉన్న ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో అందరితో చెప్పుకున్నాం. ఎవరు మా వల్ల కాదంటారు. ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. మరి ఇట్లా ప్రతిసారి మమ్మల్నే ముంచుకుంటూ పోయినసారి భూములు పోయినాయి, మళ్ళీ భూములు పోయినాయి, అదే ప్రత్యేకంగా ముంచుకుంటూ పోతే ఎట్లా? మా బ్రతికెట్లా? ఇట్లా ప్రతి తాపకు ముంచకంటే ఒకటేసారి మా అందరినీ ఉరిదీయండి, ఉరిపెట్టండి. ఒకసారి ఉరిబిగించిగా మా బ్రతుకులు తాపకు చంపేకంటే ఒకేసారి ఉరిబిగిస్తే మా రైతులను ఉరిబిగించి మా భూములు తీసుకోండి అని అనుకుంటున్నాం. కలెక్టర్ గారికి 2 సార్లు కలిసినా కానీ దాని మీద ఏం విషయం చెప్తలేరు. దాని మీద మేము భూములు ఇవ్వదలుచుకోలేదు.
మాకు ఇప్పటికే భూములు ఆ అలైన్మెంట్ను వేరే 2 సార్లు అలైన్మెంట్ చేసినగా ఆ ఏ అలైన్మెంట్ ప్రకారం తీసుకపోయినా బాగుంటుంది. అది ప్రజలకు కూడా సౌకర్యార్థంగా ఉంటుంది. ఈ గోదావరి సైడు విలేజ్లు కూడా లేవు, ఇటువైపు విలేజ్లు కూడా లేవు. అన్ని విలేజ్లకు మధ్యలో అటు సర్వే చేసిన పాత సర్వే అట్లా తీసుకపోతే అన్ని విలేజ్లకు కూడా అనుకూలంగా ఉంటుంది.